హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీజేఎం కొంచెం స్టూడెంట్ ఇంట్రెస్టింగ్ అనే విషయం ఏంటంటే గైస్, మనకి నారుటో ఆర్క్ స్కిన్ ఓపెనింగ్ అనమాట. గైస్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఎప్పుడో ఉజుమాకి నారుటో అని చెప్పేసి మనకి గిల్ట్ అయితే రావడం అయితే జరిగింది. బట్ ఇప్పటివరకు మనం ఏంటంటే స్కిన్ అయితే తీయలేదు అనమాట. నేను ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, ఒకసారి నారుటో దాంట్లోకి అయితే వెళ్ళి ఒకసారి మన లక్ ఎలా ఉంది ఏంటైతే ఇప్పుడైతే టెస్ట్ చేసుకుందాం అనమాట. మన అకౌంట్ లో చూసినట్లయితే 8,779 యూసీ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మన దాంట్లో కొన్ని ఓచర్స్ కూడా అయితే ఉన్నాయి అనమాట. 30 యూసీ ఓచర్స్ ఒక 10 ఉన్నాయి. అండ్ అలాగే నారుటో యూ ఓచర్స్ ఒక 10 అయితే ఉన్నాయి అనమాట. టోటల్ 30 యూసీ ఓచర్స్ ఒక 20 ఓచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ట్యాప్ చేసి ఈ 30 యూసీ ఓచర్స్ తో మనం స్పిన్స్ అయితే చేద్దాము. జస్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఆగు కోసమే నేను ఇప్పుడు ప్రెసెంట్ స్పిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, మళ్ళీ ఇంకొక 30 యూసీతో స్పిన్ అయితే చేద్దాం. మళ్ళీ ఒక స్మాల్ జెంపీసే రావడం అయితే జరిగింది. ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీతో స్పిన్ చేద్దాం. గైస్ ఇక్కడ చూసినట్లయితే ఒక 2 పెయింట్ బాటిల్స్ అయితే వచ్చాయి, ఓపీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 30 యూసీతో మళ్ళీ అగైన్ స్పిన్ చేద్దాం. ఓ గాయస్ ఇక్కడ చూసినట్లయితే మనకి మాలీకి స్కిన్ అయితే వచ్చింది. ఇది ఆల్రెడీ మన దగ్గర అయితే ఉన్నది కాబట్టి ఒక 3 జెమ్ పీసెస్ కింద అయితే కన్వర్ట్ అయితే అయిపోయింది అనమాట. ఒకసారి ఓకే మీద అయితే క్లిక్ చేసేసి మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీతో ఓపెన్ చేద్దాం. 2 పెయింట్ బాటిల్స్ అయితే వచ్చాయి, ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీతో స్పిన్ అయితే చేద్దాం. ఓ రింగ్ పాపులారిటీ అయితే రావడం అయితే జరిగింది. వామో ఏంటిది, మొత్తం ఈ 20 స్పిన్స్ లో మనకి ఏమైనా ఇస్తాడో కూడా మనం అయితే చూడాలి. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ అగైన్ ఒక స్మాల్ జెమ్ పీస్ వచ్చింది. స్మాల్ పీస్ బిగ్ పీస్ కూడా సేమ్ ఇంచుమించుగా ఒకలాగా అయితే అనిపించాయి నాకు. ఓకే మళ్ళీ అగైన్ ఇంకొక స్పిన్. అరే మళ్ళీ స్మాల్ జెమ్ పీస్. ఓకే మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీ. మళ్ళీ స్మాల్ జెంపీస్. ఓకే ఇక్కడ చూసినట్లయితే మనకి 20 స్పిన్స్ కంప్లీట్ చేసినందుకు ఏంటంటే మనకు ఒక స్మాల్ మినీ మెటీరియల్ అయితే వచ్చింది. మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీతో ఇంకొక స్పిన్ చేద్దాం. మళ్ళీ స్మాల్ అనేది స్మాల్ బిగ్ కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉందన్నమాట, చెక్అవుట్ చేసుకోవాలి. ఓకే ఇది కూడా స్మాల్. మళ్ళీ అగైన్ మళ్ళీ ఒక 2 పెయింట్ బాటిల్స్ అయితే వచ్చాయి, ఓపీ. మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీ పెట్టి అయితే ఓపెన్ చేద్దాం. ఓ గాయస్ ఇక్కడ అయితే చూడండి మనకు ఒక బిగ్ జెమ్ అయితే రావడం అయితే జరిగింది. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి హిడెన్ లీఫ్ క్రస్ట్ అని చెప్పేసి ఏంటంటే మనకి ఒక బిగ్ జెమ్ అయితే వీడైతే ఇవ్వడం అయితే జరిగింది. చాలా ఓపీ అనమాట. ఒకటి వచ్చింది ఇప్పటికి. మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీ పెట్టి అయితే ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఒక రింగ్ పాపులారిటీ అయితే వచ్చింది. అండ్ ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీ అయితే స్పెండ్ చేద్దాం. ఇందులో ఒక స్మాల్ జెమ్ అయితే వచ్చింది, బిగ్ జెమ్ రాలేదు. ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీ. మళ్ళీ స్మాల్ జెమ్ పీసే. ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ అగైన్ ఇంకొక 30 యూసీ. ఇంకా ఎన్నో ఉన్నాయి 30 యూసీలు? ఇంకా 4 ఉన్నాయి. ఈ 4 కూడా ఓపెన్ చేసి తర్వాత 10 యూసీలు స్పిన్ చేద్దాం. మ్యాప్స్ క్యారెక్టర్స్ అన్ని చేంజ్ చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ కొంచెం వాడి మనం స్పిన్ చేద్దాం. మనకి ఏదైనా వస్తుందో రాదో చూద్దాం. ఓకే ఇక్కడ చూసినట్లయితే అమ్మో 27 పీసెస్ అయితే అయ్యాయి. అండ్ పెయింట్ బాటిల్ తప్ప ఏమి రాలేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా నాకు తెలిసింది. ఇందులో ఒక బిగ్ జెమ్ ఇవ్వాలి. బిగ్ జెమ్ అనేది స్మాల్. ఓకే టోటల్ గైస్ మనం 39 స్పిన్స్ అయితే చేసాం అనమాట. 39 స్పిన్స్ లో ఒక బిగ్ జెమ్ వచ్చింది. అండ్ అలాగే ఒక మాలిక్ స్కిన్ అయితే వచ్చింది. అండ్ అలాగే మనకు ఒక 28 జెమ్ పీసెస్ అయితే వచ్చాయి అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గైస్ ఒకసారి క్యారెక్టర్స్ అవన్నీ చేంజ్ చేసేసి ఏదో ఒక క్యారెక్టర్ పెడదాం. వాంబో బియర్డ్ పెడదామా? బియర్డ్ పెడదాం. మేల్ క్యారెక్టర్ అయితే పెట్టేసి ఎరాంగిల్ అయితే పెట్టేసి అన్రాంక్డ్ పెట్టేసి ఒక్కసారి ఏం చేద్దాం. ఓకే పెట్టేసి ఓపెన్ చేద్దాం. ఉజుమాటి నారుటో ఓపెన్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక్కసారి ఓపెన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. గైస్ ఇందులో ఏమన్నా వచ్చాయా? బిగ్ గైస్ మళ్ళీ మనకి మాలీ వచ్చింది. బట్ మాలీ ఆల్రెడీ మనకి అయితే ఇచ్చేసాడు అనమాట. ఆల్రెడీ ఇక్కడ మనకి ఇందులో రిడెప్షన్ రివార్డ్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు గైస్. మాలీ ఇచ్చేసాడు, గ్రెనేడ్ రాలేదు. గ్రెనేడ్ అయితే చూడండి విష్ణు చక్రం తిరుగుతున్నట్టు తిరిగిపోతుంది. భూచక్రం విష్ణు చక్రాలు అంటారు కదా, అలా తిరుగుతుంది అనమాట. చూడటానికి ఏంటంటే చాలా స్పెషల్ గా అయితే ఉంది. దీన్ని ఖచ్చితంగా తీయాలి దీన్ని కూడా. ఓకే మళ్ళీ అగైన్ ఇంకొక 10 స్పిన్స్ చేద్దాం. 3 4 5 6 7 8 9 10. ఒక్క సెకండ్ ఆగి ఓపెన్ అయితే చేశాను. ఏమన్నా వచ్చిందా? బిగ్ జెమ్ కానీ స్మాల్ జెమ్ కానీ? ఓ గాయస్ ఇక్కడ అయితే చూడండి హిడెన్ లీఫ్ క్రస్ట్ ఇంకొక బిగ్ జెమ్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే ఒక 3 మినీ మెటీరియల్స్ అయితే రావడం అయితే జరిగింది, ఓపీ అనమాట.
నైస్. అండ్ నెక్స్ట్ అలాగే 40 స్పిన్స్ చేసినందుకు ఏంటంటే మనకి ఇక్కడ ఇది అయితే రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక 3 పాయింట్స్ వస్తే మన కలెక్షన్ లెవెల్ కూడా 83కి అయితే జంప్ అయితే అవుతుంది అనమాట. మళ్ళీ అగైన్ 3 4 5 6 7 8 9 10. ఒక్క సెకండ్ ఆగి ఓపెన్ చేద్దాం. గన్ అయితే రావాలనుకుంటున్నాను నేను. ఓ గాయ్స్, గ్రెనేడ్ కి స్కిన్ అయితే వచ్చింది గాయ్స్. మామూలుగా ఓపీ కాదు, చాలా చాలా ఓపీ అనమాట. ఇప్పుడు ఇది రాదో ఖచ్చితంగా రిడీమ్ చేయాలి అని నేనైతే అనుకున్నాను. బట్ ఇక్కడ చూసినట్లయితే ఆ గ్రెనేడ్ కి స్కిన్ అయితే వచ్చింది. అండ్ అలాగే మన కలెక్షన్ లెవెల్ కూడా 83కి అయితే జంప్ అయితే అయింది అనమాట. ఇక్కడ చూడండి మన కలెక్షన్ లెవెల్ అన్నది 83కి అయితే చేంజ్ అయితే అయింది. ఒకసారి కలెక్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఏదో రివార్డ్స్ వచ్చినట్టు ఉన్నాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఏదో చేంజ్ అయినట్టు ఉంది, ఓపీ అనమాట. అండ్ నెక్స్ట్ సీజన్ లో కూడా మంది 458 అయితే అయింది పాయింట్స్ వచ్చేసి. ఓకే, మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేసి ఒక్కసారి అలా హోల్డ్ చేసి అలా ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఏదో ఒకటి వస్తుందో చూద్దాం. గైస్, మళ్ళీ మాలీ వచ్చింది. ఓ మై గాడ్, మాలీ ఏంటి ఇన్నిసార్లు ఇస్తున్నాడు మనకి? గన్ ఇవ్వచ్చుగా. మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. ఒక్కసారి హోల్డ్ చేసి ఓపెన్ చేద్దాం. ఏమొచ్చిందో చూద్దాం. గైస్, ఏమైనా వచ్చాయా? పెద్ద చెమ్ములు ఏమైనా వచ్చాయా? ఏం రాలేదు. ఒక మినిమీటర్లు వచ్చింది అండ్ 3 పెయింట్స్ వచ్చాయి అండ్ ఇది గ్రిప్ వచ్చింది అనమాట. ఓకే, నో ఇష్యూ. మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10. ఒక్కసారి హోల్డ్ ఓపెన్. అరే ఏమీ రాలేదు, నాకేమీ రాలేదు. ఫ్రేమ్ వచ్చింది, ఫ్రేమ్ కలెక్ట్ చేసుకున్నాను. 99 స్పిన్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి. ఓకే, ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. మ్యాప్ అయితే చేంజ్ చేద్దాం. స్పైడర్ మ్యాన్ పెడదాం. స్పైడర్ మ్యాన్ పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఉజుమాకి నారుటో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ. ఓకే, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. ఒక్కసారి హోల్డ్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. గన్ రావాలి, గన్ రావాలి దేవుడా. గన్ దేవుడా, గన్ రావాలి దేవుడా. ఇది ఏంటి అసలు ఏం రాలేదు గాయస్. 109 స్పిన్స్ అయితే అయ్యాయి. కమాన్, మళ్ళీ అగైన్ ఓపెన్ చేద్దాం. 5 6 7 8 9 10. ఒక్కసారి హోల్డ్ చేసి ఓపెన్ చేద్దాం. కమాన్ రావాలి. గన్ను. ఓ రే నాయన. ఓ గైస్, బిగ్ జెమ్ వచ్చింది ఒకటి. లక్ లో వచ్చింది అనుకుంటా. ఓకే, లక్ పర్సెంటేజ్ లో వచ్చిందిలేండి. అయ్యో ఏంది ఇది? 3 బిగ్ జెమ్స్ ఉన్నాయి అండ్ అలాగే 86 జెమ్ పీసెస్ అయితే ఉన్నాయి. లక్ పర్సెంటేజ్ చూసినట్లయితే 119 అయితే అయ్యింది. మళ్ళీ అయితే ఓపెన్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక్కసారి హోల్డ్ చేసి ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఏం లేదు గైస్, మనం ఇప్పటికే 129 స్పిన్స్ అయితే చేసాము. ఈ 129 స్పిన్స్ లో కూడా మనకి అంతగా ఏమైతే రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళిపోయి స్పైడర్ మ్యాన్ మ్యాప్ అయితే తీసి పెడతాం. ఈ స్పైడర్ మ్యాన్ లో అసలు ఏం రావట్లేదు. మన ఎరాంగిల్ పెట్టుకుందాం. ఎరాంగిల్ పెట్టుకుని మళ్ళీ ఇంకొక 10 స్పిన్స్ అయితే చేద్దాం. ఓకే, 10 స్పిన్స్ చేసి ట్రై చేద్దాం. ఏమన్నా రావాలని నేనైతే అనుకుంటున్నాను. 4 5 6 7 8 9 లో ఓపెన్ చేద్దాం. 9 లో ఓపెన్ చేద్దాం. అరే చాలా దారుణం ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా దారుణం. మళ్ళీ అగైన్ ఓపెన్ చేద్దాం. ఒక 10 స్పిన్స్. ఏమి రాలేదు గాయస్. టోటల్ 149 స్పిన్స్ అయితే చేసాము. ఇంకొక స్పిన్ అయితే చేస్తాను, ఒకటే చేస్తాను. గన్ వస్తుందేమో అని అనుకుంటున్నా. టోటల్ 150 స్పిన్స్ అయితే చేశాను. ఇదైతే కలెక్ట్ అయితే చేసేసాను. ఇంకా చెయ్యొచ్చు మనం. ఇంకా నాకు తెలిసి ఇంకొక 4 స్పిన్స్ అయితే చేయొచ్చు. ఇంకొక 40 స్పిన్స్ చేయొచ్చు. బట్ ఆ గన్ వస్తుందా రాదా అని నాకైతే డౌట్ అయితే ఉందన్నమాట. అందుకే నేను ఏంటంటే యూసీ అయితే స్పెండ్ అయితే చేయట్లేదు. ప్రెసెంట్ 150 వరకు చేసాం కదా. రిమైనింగ్ స్పిన్స్ అన్నది ఇంకా 100 స్పిన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మనకి 1 మంత్ టైం ఉంది. నియర్లీ 29 డేస్ 28 డేస్ ఉంది. ఈ 28 డేస్ లో మళ్ళీ రిమైనింగ్ ఒక పార్ట్ 2 వీడియో అయితే తీసుకొస్తాను అనమాట. యూసీ ఉన్నాయి బట్ ఎందుకు స్పిన్ చేయట్లేదు అంటే డైలీ 10 ఎలాగో వీడియో చేస్తాం కదా, అందులో గమ్ముని
మనకి ఏదైనా ఆఫ్ స్కిన్ వస్తే ఇబ్బంది కదా, దాని గురించే నేను ఏంటంటే ఇప్పుడు జస్ట్ రిడీమ్ చేసేస్తాను అంతే. ఒకవేళ వచ్చినా మనకి మెటీరియల్స్ కింద కన్వర్ట్ అయితే అవుతుంది. ఒకసారి మనం ఇన్వెంటరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్వెంటరీలో మన ఆగ్ స్కిన్ అయితే ఉంది కదా గైస్, ఆగ్ స్కిన్ దగ్గరికి వెళ్ళి దాన్ని రిడీమ్ చేసి ముందు ఇది రిడీమ్ చేద్దామా. ఇది బాగున్నట్టుందిగా, ఇది బాగున్నదిగా. ఓకే, ఇది 50% ఆఫ్ కాబట్టి ఫస్ట్ ఇది తీసేద్దాం. ఒక 15 పాయింట్స్ వచ్చాయి. అండ్ అలాగే మనకి ఆగ్ స్కిన్ కావాలి కాబట్టి ఒక బిగ్ జెమ్ యూజ్ చేసేసి కన్వర్ట్ చేసి ఆగ్ స్కిన్ అయితే రిడీమ్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే గాయస్ మనకి 3 అనమాట. 3 ఈ జెమ్స్ పెట్టేసి మనం ఈ గన్ అయితే రిడీమ్ చేయొచ్చు గాయస్. ఇక్కడ అయితే చూడండి ఓపీ బోల్తే గాయస్ 9 టైల్స్ ఫ్యూరీ ఆగ్ లెవెల్ 1 అయితే మనం ఇక్కడైతే కంప్లీట్ అయితే చేసాం అనమాట. ఒక్కసారి దీన్ని అయితే సేవ్ అయితే చేసుకుందాం. వామ్మో, ఫైనల్లీ యూ గాట్ ఇట్ అని చెప్పేసి ఏంటంటే ఆగ్ స్కిన్ అయితే వచ్చింది. ఒకసారి ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఒకసారి ల్యాబ్ లోకి అయితే వెళ్దాం. ల్యాబ్ లోకి వెళ్ళి మన దగ్గర ఎన్ని మెటీరియల్ ఉన్నాయో చూసి అప్గ్రేడ్ అయితే కొడేద్దాం. కమాన్ గైస్, లెవెల్ 2 కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 3 కూడా అయిపోతుంది. ఓకే, ఏంటిది ప్లీజ్ సెలెక్ట్ ఫార్మా. ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగున్నట్టు ఉందండి. యూ వాంట్ ఓన్ చేంజ్, అవునా? ఓరి నాయన గాయస్, ఏంటిది ఒక స్కిన్ తీసుకోవాలంటుంది, ఓంట్ చేంజ్ అంటున్నాడు వీడు. దీనికి ఏమన్నా ఆప్షన్ ఇచ్చాడా మళ్ళీ? ఏది బాగా అనిపిస్తుంది ఒకసారి చూద్దామండి. ఇది పట్టుకుంటే బాగుందా, మరి ఇది పట్టుకుంటే బాగుందా? ఓరి నాయన, ఇది మొత్తం కన్ఫ్యూజన్ లో పెట్టేసాడు గాయస్. మనం లూట్ క్రియేట్ దీనికి వచ్చి రెడ్ లో వస్తుంది. దీని లూట్ క్రియేట్ ఎలా ఉంది? ఏదన్నా ఒకటే కదా. ఇట్ ఎఫెక్ట్ రెడ్, దీని రెడ్, ఇదే తీద్దామండి. మనకి గోల్డ్ కొంచెం బాగుంది కాబట్టి ఓకే ఇది తీసుకుందాం. ఇదే కావాలి మనకి. ఓకే గాయస్, ఇక్కడైతే చూడండి లెవెల్ 3 సక్సెస్ఫుల్ గా అయితే చేసేసాము. ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 4 గాయస్, ఇక్కడ లెవెల్ 4 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసాము. ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిట్ ఎఫెక్ట్ కి 5. ఓకే, ఇది కూడా కంప్లీట్ చేద్దాం. వామ్మో వాయు, చాలా రోజులకి మ్యాక్స్ అవుట్ కొడుతున్నాను అనమాట గన్ వచ్చేసి నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఫార్మ్స్ అంట. ఓకే, ఇక్కడ చేంజ్ ఫార్మ్స్ వచ్చాయి గాయస్. ఇక్కడ మనకి లెవెల్ 6 లో మనకి చేంజ్ ఫార్మ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ 8 మెటీరియల్స్ ది మనకి 6 మెటీరియల్స్ పడింది, డిస్కౌంట్ వచ్చింది. ఓపీ అనమాట. వామ్మో, ఇంకా లూట్ క్రేట్ ఉంది. అరే లూట్ క్రేట్ సరిపోవేమో మన దగ్గర. ఏంటిది యూజా? ఏం యూజు? అయ్యో, ఏదో నొక్కాను, సంథింగ్ ఏదో జరిగింది అక్కడ, ఏదో జరగకూడదు జరిగింది గాయస్. ఇంకా ఇక్కడ మనకి ఆ మెటీరియల్స్ అయితే కావాల్సి అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే లూట్ క్రేట్ దగ్గరగా మనకి 2/7. అమ్మో, ఇంకా 5 మెటీరియల్స్ కావాలి లూట్ క్రేట్ చేయాలంటే. అండ్ అలాగే దీనికి 10 ప్లస్ 5 15 మెటీరియల్స్ కావాలి గైస్. మనకి 16 డేస్ టైం అయితే ఉంది. 16 డేస్ లో మనం ఈ ఆగ్ని ఏంటంటే ఖచ్చితంగా లెవెల్ అయితే అప్గ్రేడ్ అయితే చేసేయాలన్నమాట. 319 అయితే మనకి పాయింట్స్ అయితే అయ్యాయి. ఇంకొక 181 పాయింట్స్ అయితే మనకి ఆగ్ కూడా కిల్ కౌంటర్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఆగ్కి ఏంటంటే కొత్తగా కిల్ కౌంటర్ అయితే ఇచ్చారు కదా, కిల్ కౌంటర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మాక్సిమం చేసేయడానికి అయితే ట్రై అయితే చేస్తాం దీన్ని. ఓకే, బ్యాక్ అయితే వెళ్దాం. ఒకసారి ఆగ్ స్కిన్ ఎలా ఉంది ఏంటి అయితే ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్ లో అయితే చూద్దాం అనమాట. ఏది ఆగ్ ఎక్కడ ఉంది? ఆగ్ స్కిన్ ఆల్రెడీ ఇది ఉంది. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసేసి ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఒక పాట్ ని కొట్టి అసలు ఎలా ఉంది, కిల్ మెసేజ్ ఎలా ఉంది ఏంటి మీకు అయితే చూపిస్తాను. చూడండి. ఓర్రే గాయస్, ఎఫెక్ట్ అయితే చూడండి గాయస్, నిజంగా ఓర్రే బాగుంది గాయస్, నిజంగా చాలా బాగుంది. వామ్మో, సౌండ్ కూడా చూడండి, సౌండ్ చూడండి. వావ్, సౌండ్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి మనం ఒక బాట్ని ఎవరినొకరిని కొడదాము. ఇంటర్మీడియట్ కాదు, ఈజీ పెట్టేసుకొని కొట్టి చూద్దాం. ఒకసారి కొడదాం. ఎక్కడన్నా వచ్చాడు? అరే పడిపోయిండ్రా నేను. ఓ, చక్ర ఎఫెక్ట్ అయితే వస్తుంది, చక్రాలు వస్తున్నాయి. వామ్మో, అదిరిపోయింది గాయస్ నిజంగా. ఓకే, ఒకసారి గ్రాఫిక్స్ చేంజ్ చేద్దాం. కస్టమైజ్ గ్రాఫిక్స్ ఒక్కసారి HDR ఎక్స్ట్రీమ్ లో పెడదాం కాంబాట్ లో. ఇప్పుడు చూడండి, మెరుపులే, మొత్తం మెరుపులు గాయస్. కింద అయితే చూడండి, కిల్ ఫీల్డ్ అయితే చూడండి. అమ్మో
వామ్మో, వారినైనా సావలేదు. వావ్, అదిరిపోయింది గాయస్ నిజంగా. గన్ అయితే అదిరిపోయింది. మరి సెకండ్ ఫామ్ ఎలా ఉందో చూద్దాం. నాకు ఇలా కొట్టి కొట్టి కొట్టాలి. వావ్, చాలా బాగుంది. ఒక ఫామ్ అయితే చూసేసాము. ఇంకో ఫామ్ కూడా ఒకసారి గన్ స్కిన్ అన్నది కలర్ అయితే ఒకసారి చేంజ్ చేసి ఆ ఫామ్ కూడా ఎలా ఉంది ఏంటి అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి. ఓకే కమాన్. ఏది ఇంకొక ఫామ్? ఆగేది ఆక్ స్కిన్ మీద క్లిక్ చేసి అప్గ్రేడా చేంజ్. ఓకే, గోల్డ్ వచ్చింది గాయస్ ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇందాక రెడ్ చూసాం కదా, ఇప్పుడు గోల్డ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి. ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్దాం. ఏంటంటే మనం డైరెక్ట్ వర్క్ షాప్ లో చూసిన దానికి మనం ఎనిమిని కిల్ చేసినప్పుడు ఆ కిల్ ఫీల్డ్ అది వస్తుంది కదా, అది చూసిన దానికి చాలా చాలా డిఫరెంట్ అయితే ఉంటది అనమాట. ఒకసారి మనం ఇక్కడ కూడా చూద్దాం. ఓకే, ఈసారి గోల్డ్ వచ్చింది చూసారా గాయస్. ఉల్ఫ్ చూడండి ఎలా వెళ్తుందో. వామ్మో, ఓరా నాయన, ఓరి దేవుడా. అంటే రిజల్టెంట్ ఎమౌంట్ కూడా వచ్చిందా దీనికి? ఇంకా రాలేదా? కానీ వచ్చింది ఎమౌంట్ చూడండి గాయస్, చక్రం తిరుగుతుంది. వావ్, ఎమౌంట్ కూడా బాగుంది. ఓకే, ఒకసారి ఏం చేద్దాం అంటే మనం బాటిల్ పెడదాం. బాటిల్ పెట్టేసి ఒకసారి కొట్టి చూద్దాం. పైనుంచి కొడదాం. కింద పడిపోయింది ఇందాక. ఎక్కడ వస్తాడు? ఓకే చూడండి గైస్, కిల్ మెసేజ్ అయితే చూడండి. కిల్ మెసేజ్ కలర్ కూడా చేంజ్ అయితే అయింది చూసారా. కిల్ మెసేజ్ మొత్తం చేంజ్ అయితే అయింది. అమ్మో అమ్మో, మామూలుగా లేదు గాయస్ నిజంగా. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది గన్ అయితే. గన్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. వావ్, ఓపీ బోల్తే గాయస్. వావ్ వావ్ వావ్. కింద టీమ్ ఎలిమినేషన్ కూడా చూడండి, చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. హైలైట్ ఉన్నది టీమ్ ఎలిమినేషన్. వావ్, అదిరిపోయింది. సౌండ్ కూడా చాలా బాగుంది గైస్. స్మూత్ వస్తుంది, స్మూత్ సౌండ్ వస్తుంది గైస్. చాలా అంటే చాలా చాలా ఓపీ అయితే ఉంది. ఓకే, చాలా బాగుంది. లాబీకి వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ మనం ఫైనల్ ఏంటంటే లెవెల్ 6 వరకు అయితే గన్ అయితే చేసాం అనమాట. ఇంకా లెవెల్ 7 అయితే బ్యాలెన్స్ అయితే ఉండిపోయింది. లెవెల్ 7 అండ్ లెవెల్ 8 అయితే బ్యాలెన్స్ అయితే ఉండిపోయింది. ఒకసారి మనం ఏం చేద్దాం అంటే స్పిన్ చేద్దామా వద్దా అని నాకైతే ఉంది. ఆల్రెడీ ఇంకా మన దాంట్లో 2K యూసీ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే మనం స్పిన్ అయితే చేసేద్దాము. ఇంకా ఎలాగో ఇప్పుడు దాకా స్పిన్ చేసాం కాబట్టి ఆ స్పిన్ చేసి ఏమన్నా మెటీరియల్స్ ఏమన్నా వస్తాయేమో అయితే మనం అయితే చూద్దాం అనమాట. ఒకసారి ట్యాప్ చేసి నేను ఒక 10 స్పిన్స్ అయితే చేస్తున్నాను. ఏ వస్తుందో మనం అయితే ఒకసారి అయితే చూద్దాం అనమాట. గాయస్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమీ అయితే రాలేదు, జస్ట్ పెయింట్ బాటిల్స్ అండ్ అలాగే ఇవైతే వచ్చాయి. ఓకే, మళ్ళీ అగైన్ ఇంకొక 10 స్పిన్స్ అయితే చేద్దాం. ఓకే, అగైన్ 1 2 3 4 5 6 7 8 9. ఒక్కసారి అయితే ఓపెన్ చేద్దాం, ఏమొచ్చిందో చూద్దాం. అరే కనీసం ఒక్క బిగ్ జెమ్ ఇచ్చినా బాగుండేది. ఓకే, మళ్ళీ అగైన్ చేద్దాం. 170 స్పిన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నేను వేరే వీడియోలో చేద్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడే కంప్లీట్ అయితే అయిపోయి. ఓకే, మళ్ళీ అగైన్. ఓ గాయస్, ఇక్కడ ఏదో వచ్చింది. ఓకే, మనకి ఇది వచ్చింది అనమాట. బుల్లెట్ మ్యాగ్ అయితే వచ్చింది. 180 స్పిన్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి. ఇంకొక 10 స్పిన్స్ అయితే చేయడానికి లాస్ట్ ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఓం భీమ్ బుష్. రావాలి. మళ్ళీ ఒకసారి గన్ వచ్చేసిందంటే వాటికి లెవెల్ 7 చేయొచ్చు. గన్ రావాలి దేవుడా ఒకసారైనా. ఏం రాలేదు గాయస్, మనకు ఒక బిగ్ జిమ్ అయితే వచ్చింది, అందుకంటే ఏమైతే రాలేదు. ఇక్కడ స్పిన్ కౌంటింగ్ చూసినట్లయితే 190 స్పిన్స్ అయితే కౌంటింగ్ అయితే వచ్చింది. ఇంకొక 60 స్పిన్స్ అయితే చేస్తే మనకి ఈ బిగ్ జెమ్ కూడా అయితే వస్తుంది. 250 స్పిన్స్ కంప్లీట్ అయిపోయినట్టు అయితే లెక్క అయితే వస్తుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి మన దగ్గర ఆల్రెడీ జెమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీటిని దేనికన్నా యూజ్ చేద్దామా ఏంటని అయితే నేనైతే చూస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి మెటీరియల్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఏమీ అయితే లేవు. నాకు ఏంటంటే మెటీరియల్సే కావాలి ఎక్కువ. ఓకే, నాకైతే మెటీరియల్సే కావాలి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మెటీరియల్స్ అయితే రెడీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం పీసెస్ అన్ని కలిపి నేను మెటీరియల్స్ తీసేస్తాను. ఎందుకంటే గ్రెనేడ్ అన్నీ వచ్చేసాయి మనకి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి మెటీరియల్స్ బై చేద్దాం. ఓకే, ఇక్కడ రెడీమ్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ ఒక 2 మెటీరియల్స్ బై చేసేసాను. 2 పెట్టేసి మీరు అనుకుంటారు వేరేది ఏమన్నా తీసుకోవచ్చు కదా అనుకుంటారు, బట్ గైస్ నాకు ఎక్కువ గన్స్ అంటేనే ఇష్టము, అవుట్ఫిట్స్ అంత ఇష్టం లేదు. ఓన్లీ ఒక ఎక్సూట్ అయితే మ్యాక్స్ సూట్ అయితే చేసుకుంటే ఇట్స్ ఎనఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 38 పీసెస్ అయితే ఉన్నాయి. ఆ 38 పీసెస్ ని కొన్ని
స్మాల్ మెటీరియల్స్ కింద అయితే యూజ్ అయితే చేసేసాను. అండ్ ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళిపోయి ఇన్వెంటరీలోకి అయితే వెళ్ళిపోతే చూస్తే ఇక్కడ మొత్తం 6 వచ్చాయి. ఒక్క మెటీరియల్ తక్కువ అయితే అయింది. గైస్ మనది ఏంటంటే ఒక మెటీరియల్ లో అయితే మిస్ అయితే అయిపోయింది అనమాట. పోన్లే నెక్స్ట్ టైం అయితే మనం అప్గ్రేడ్ అయితే చేద్దాము. పార్ట్ 2 వీడియో పెడతాను కదా, ఆ పార్ట్ 2 వీడియోలో మనం ఏంటంటే అప్గ్రేడ్ అయితే చేసి మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఎలాగో ఇంకొక 60 స్పిన్స్ చేయాలి కాబట్టి 60 స్పిన్స్ ప్లస్ ఆర్క్ అన్నది లెవెల్ 6 లెవెల్ 7 లెవెల్ 8 చేయగలమో లేదో మనం అప్పుడైతే చూద్దాం అనమాట. ఓకేనా గైస్, చూసారు కదా గైస్, టుడే ఆ గిల్ట్ ఓపెనింగ్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్లీ మనం ఎప్పటి నుంచో కలగంటున్న ఆర్క్ స్కిన్ అయితే రెడీమ్ అయితే చేసేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేసేయండి. ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎవరికైనా యూసీ తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే ఇక్కడ లిస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. అక్కడ నుంచి అయితే నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. జస్ట్ ఐడి నెంబర్ కి విత్ ఇన్ 5 minutes లో మీకు యూసీ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఐడి అయితే సరిపోతుంది అనమాట. ఎవరికైనా నీడ్ ఉంది అంటే వెంటనే అయితే నాకైతే మెసేజ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.